పుట్టినప్పుడు అమాయకంగానే పుట్టాం. మనకి భయం అంటే ఏంటో తెలీదు. కానీ తర్వాత ఈ సొసైటీ మనలో 100 భయాలు క్రియేట్ చేసింది. ప్రతి మతం మనల్ని భయంతోనే పెంచింది. దేవుణ్ణి చూసి భయపడటం నేర్పారు తప్ప ప్రేమించడం నేర్పలేదు. దేవుడి దగ్గర అడుక్కోవడం నేర్పారు, కాళ్ళ మీద బట్ట నేర్పారు, లెంపలేసి కూడా నేర్పారు. రకరకాల భయాలు బుర్ర నిండా పెట్టారు. ఓడిపోతామనే భయం, ప్రేమించరేమో అనే భయం, దయ్యం వస్తుందనే భయం, ఉన్నది పోతుందేమోనే భయం. పుట్టగానే గట్టిగా ఏడుస్తాం. ఆ మొదటి ఏడుపుతోనే ఊపిరి తీసుకోవడం స్టార్ట్ అవుద్ది. ఒకరోజు ఆ ఊపిరి వదిలేసిపోతాం. అంటే బ్రీత్ ఇన్ ఈజ్ లైఫ్, బ్రీత్ అవుట్ ఈజ్ డెత్. ఊపిరి పీల్చుకున్న ప్రతిసారి మనం బతికి చావు అంచుదాకా వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఎవ్రీ బ్రీత్ అవుట్కి మనం చావుని ముద్దు పెట్టుకొని వస్తున్నాం. చాలా కామెడీగా. మీకు తెలుసా, మనం రోజుకి యావరేజ్గా 17,000 నుండి 24,000 సార్లు బ్రీత్ తీసుకుంటామట. మనకున్న భయాల్లో అన్నిటికంటే పెద్ద భయం చావు భయం. దాన్నే రోజుకి కొన్ని వేల సార్లు ఖోఖో గేమ్ లాగా వెళ్ళి టచ్ చేసి వస్తున్నాం. దాంతో పోలిస్తే మిగతా భయాలు మనకు లెక్క. భయాలు అందరిలో ఉంటాయి. భయంతో అక్కడే ఆగిపోతే పెరుగుతాను. అదే భయంతో ఒక్కడుగు ముందుకేస్తే ధైర్యం. అంతే తేడా. భయం వలన కోపం వస్తుంది, కోపం వలన వైలెంట్ అయిపోతాం. కాబట్టి ఫియర్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయొద్దు. మనలో ఉన్న భయాల్ని ఓవర్టేక్ చేయాలంటే 2 సూత్రాలు. నెంబర్ 1, సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ డెవలప్ చేసుకుంటే మన ప్రతి భయాన్ని కామెడీ యాంగిల్లో చూద్దాం. మీ భయం మీద మీరే జోకులేసుకొని అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఓరే పిచ్చి నా కొడక నవ్వుకోండి. అన్నీ పోయి రోడ్డు మీదకి వస్తే ఏంట్రా బాలరాజు ఇలా అయిపోయావు, ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం అని మిమ్మల్ని మీరే నవ్వుతూ అడగండి. మన ఈగో పక్కన పెడితే ఏ ఫెయిల్యూర్ మనల్ని డ్యామేజ్ చేయలేదు. నెంబర్ 2, ఎక్సర్సైజ్ చేయండి. మీ మజిల్స్ విజిల్స్ వేస్తే మీ నరాలు ధైర్యంతో నిండిపోతాయి. ఏ భయాలు మిమ్మల్ని ఏమీ పీకలేవు. రోజుకు 1000 సార్లు చావు ముండ చంప మీద చిటికేసి వస్తున్నాం. మనకు భయం ఏంటన్నా, ఒకరోజు ఎలాగో చస్తాం. భయంతో రోజు చావడం ఎందుకురా గూట్లే.